లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జూన్ 4న తర్వాత తెలంగాణ భవన్ క్లోజ్ అవుతుందన్నారు. కేసీఆర్ సచ్చిన పాములాంటోడన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో వచ్చేది లేదు సచ్చేది లేదని మంత్రి అన్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమన్నారు. రాముడి పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. 10 ఏళ్లు ప్రధాని ఉండి రాముడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఖమ్మంలో నిర్వహించిన కిసాన్ మోర్చా సమావేశం తుమ్మల హాజరయ్యారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులెవరూ అధైర్యపడవద్దని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వం అని, ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఉపాధి హామీ కూలీ చట్టం కాంగ్రెస్తోనే సాధ్యమైందని మంత్రి సీతక్క అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్పేట్ కాలనీలో బుధవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు భద్రత కల్పిస్తూ 400 రూపాయల వేతనం పెంచుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. ఈమె వెంట కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ, డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రిజర్వేషన్లపై ప్రధాని మోడీ హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన రిజర్వేషన్లకు గండి కొట్టి కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ అయిన ముస్లింలకు ఇవ్వాలనుకుంటుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చిన్న చూపేనని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలతో ఓబీసీలకు తీవ్ర నష్టమని హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అమిత్ షా భువనగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అమిత్ షా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు భువనగిరి స్థానిక బీజేపీ నేతలు వెల్లడించారు. 57 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాలలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని, రోడ్డు వేసింది, కరెంటు తెచ్చింది, త్యాగాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సామెల్ అన్నారు. 1974లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి హరిజన గిరిజన మహాసభలు పెట్టి భూములు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 37,000 పోస్టుల ఎల్బీనగర్ స్టేడియంలో నిరుద్యోగులకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. ప్రధాని మోడీపై బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతిష్టాత్మక వేములవాడకు ఇంతవరకు ఏ ప్రధాని రాలేదని, వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఒకే ఒక్క ప్రధాని మోడీ అని కొనియాడారు. అందరిలా మోడీకి ఆస్తిపాస్తులు లేవని, ఆయనకు కుట్రలు కుతంత్రాలు తెలియవని అన్నారు. మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవి వద్దనుకుంటే మోడీ జబ్బకు సంచి వేసుకుని వెళ్లిపోయే ఋషి అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే తన ముందుకు రావాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. ఉస్మానియాకు సంబంధించిన ఒరిజినల్ సర్క్యులర్ ఎవరిదో, ఫోర్జరీ ఎవరిదో తేలుద్దాంరా అంటూ ఛాలెంజ్ చేశారు. ఆ తర్వాత ఎవరు చెంచల్గూడ జైలులో కూర్చోవాలో కూడా తేలుద్దామన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ను చెంచల్గూడ జైల్లో పరామర్శించారు కేటీఆర్. కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. లీగల్ టీంతో మాట్లాడారు. క్రిషాంక్ను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. క్రిషాంక్ చేసింది తప్పైతే తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని తెలిపారు కేటీఆర్. తెలంగాణ ఉచిత బస్సు తప్ప కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి తమపై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దోడగుంటపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ మంత్రి. కాంగ్రెస్ గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారన్నారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్థం అయ్యావని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నిరంజన్ రెడ్డి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద సంస్థలకు కాంగ్రెస్ మాతృ సంస్థగా మారిందని హాట్ కామెంట్స్ చేశారు. జగిత్యాల బోధన్లో ఇప్పటికే టెర్రరిస్టు అనుబంధ సంస్థలు కార్యకలాపాలు నడుపుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే పాకిస్తాన్ బలపడుతుందని అన్నారు. ఈ ఎన్నికలు హిందువుల ఉనికిని కాపాడే ఎన్నికలని, ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు అరవింద్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను పరిశీలించారు. ఈ నెల 13న జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్లు, పోలింగ్ సామగ్రి తరలింపుపై కీలక ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ అధిష్టానం. గత ఎన్నికల్లో పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా అశోక్ పోటీలో ఉన్నారు. ఇవాళ బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్లో మే 27న జరగనుంది.
మంచిర్యాలలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. మంచిర్యాల జిల్లా కాశీపేట్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీపీకి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పార్టీలోకి ఆహ్వానించారు. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణిని దోచుకుని కార్మికులకు ద్రోహం చేసిందన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు వంశీకృష్ణ. వారికి కార్మికుల అభిమానులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. సింగరేణి కార్మికులు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారన్నారు. కార్మికుల సహకారం లేనిది తెలంగాణ వచ్చేది కాదన్నారు. 1500 మంది బలిదానాల మీద కూర్చీ వేసుకుని కూర్చున్న కేసీఆర్ అధికారం వచ్చాక ఎవరిని పట్టించుకోలేదని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కాంట్రాక్టర్స్ కాలనీలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కాలనీలో నివాసం ఉంటున్న మమత కుటుంబ సభ్యులతో గత శనివారం బెంగళూరుకు వెళ్లారు. అదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో పని మనిషి తన విధులకు రావడంతో తలుపులు తీసి ఉండటంతో అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీ చేపట్టగా దొంగతనం జరిగిందని భావించి ఇంటి యజమానులకు సమాచారం అందించారు. ఇంట్లో 7 తులాల బంగారం ఇంకా వెండి చోరీకి గురైనట్లు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్లో బెట్టింగ్ పాల్పడుతున్న 7గురిని ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 1.80 లక్షల నగదును స్వాధీనం చేసుకుని 4 బ్యాంక్ అకౌంట్లో ఉన్న 12 లక్షల రూపాయల నగదును ఫ్రీజ్ చేశారు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా వివిధ వెబ్సైట్ల ద్వారా ఈ ముఠా బెట్టింగ్ పాల్పడుతున్నారు. సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మహబూబ్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై బస్సు బోల్తా కొట్టడంతో 17 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్ బస్సు అడ్డాకల్ సమీపంలో అదుపు తప్పి బోల్తా కొట్టింది. బోల్తా పడిన సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరికీ గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తెలంగాణలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లో ఈ రోజు చిరుజల్లులు కురిసే ఛాన్స్ అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.